వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మన పావని ప్లాంట్ బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే స్టేట్ మండల పార్టీ అధ్యక్షులు వెనిగల్ల కుటుంబరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జంపాన గురునాథ్ గారు ఉయ్యూరు పట్టణ పార్టీ అధ్యక్షులు. ఓకే సార్. అలాగే ఇది 21st ఇన్స్టాల్మెంట్ అండి. పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబా వచ్చి మనకి ఆగస్టులో మొదటి జరిగింది, ఇప్పుడు 2వ విడత ఇస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని లీడ్ చేయవలసిందిగా కొండా ప్రవీణ్ గారిని కోరటమైంది. ఈరోజు మనందరికీ ఎంతో సేవ చేస్తూ దేశానికి ప్రజలకి సేవ చేసేటువంటి పర్యాయపదం దొరకనటువంటి రైతు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమైక్యంగా అనే కార్యక్రమాన్ని తీసుకుని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా కులం మతం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని అందించేటువంటి ప్రత్యేకత కలిగిన రైతుకి ఎంత చేసినా తక్కువే అంటూ మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, ఎన్ని మీటింగ్లో చెప్తూ ఉంటారు, ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. మరి అటువంటి రైతుకి కేంద్ర నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆర్థిక భరోసా కల్పించాలి. ఏదైతే రైతు పెట్టుబడి పెడుతూ దిగుబడి వచ్చే మన చేతనైనంత వరకు రైతుకి అండగా ఉండాలని ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా 7,000, కేంద్రం 2,000, రాష్ట్రం 5,000 కలిపి 7,000 జమ చేయడం మన పెనంలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి అధ్యక్షతన ఎంతో పండగ వాతావరణంలాగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసినటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో రైతులకు మేము తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. గత ప్రభుత్వంలో రైతుకి అన్యాయం చేసినటువంటి వైకాపా మరి గత ప్రభుత్వ ప్రతినిధులకి మరి ఆ రోజు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు మన ఏడాదికి రైతుకి 7,000 ఇస్తామన్న హామీలో మొదటి విడత 7,000, 2వ విడత 7,000, 3వ విడత 6,000 అనే యొక్క హామీలో 2వ విడత మరి ఒక పండుగ వాతావరణం లాగా రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు కడప జిల్లాలో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపుగా 3,135 కోట్ల రూపాయలని దాదాపు 46,85,000 మంది రైతుకి అండగా ఉండేలా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీల సమైక్య ప్రభుత్వంలో ఒక మంచి పండుగ వాతావరణం నెలకొనుంది. మరి ఇటువంటి కార్యక్రమానికి ఈ రోజున మనందరి ఆత్మీయ ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ పెనంలూరు నియోజకవర్గంలో మనందరికీ కూడా అండగా ఉంటూ మనందరినీ ముందుకు నడిపిస్తూ కూటమి ప్రభుత్వంలో మరి పెనంలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి బోడే ప్రసాద్ గారికి స్వాగతం పలుకుతూ ఈ రోజున రైతులు మరి సొసైటీ అధ్యక్షులు నియమించుకున్నాం. నియోజకవర్గంలో వివిధ గ్రామాలు పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ముందున్నటువంటి ప్రతి ఒక్కరూ పెనంలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసినందుకు మరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం పెనంలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు అంటే పలానా గ్రామంలో ఉన్నారు. ఏదో ఒకటి పెనంలూరు నియోజకవర్గంలో దాదాపు 60 గ్రామాలు పైగా మరి ఆయన ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంచుకోవటం. ఈరోజు చూసుకుంటా ఉంటే ప్రతిరోజు ఉదయం మనందరం కూడా మన యొక్క వ్యక్తిగత పనులు చేసుకుంటా ఉంటే ఉదయం 6 గంటలకే 2 వీలర్ వేసుకుని ఎక్కడెక్కడ పారిశుద్ధ్యం ఇబ్బందిగా ఉంది, ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎక్కడెక్కడ చిన్న పెనంలూరు నియోజకవర్గానికి ఎంతో అదృష్టం చేసుకుంటే దొరకరు. కాబట్టి అటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవటం, మన సమస్యలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి మనందరం ఎంతో గత 10 సంవత్సరాల నుంచి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కూడా రైతు ఎరువులు కానీ
పంట పండించిన సమస్యలను వ్యక్తిగతంగా తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మరి అసెంబ్లీలో దాదాపుగా 175 మంది మన నియోజకవర్గంలో మరి తాత్కాలికంగా ఆ రోజు మాదిపోయింది అన్నప్పటికీ రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎంతో కొంత మరి స్వల్పమైనటువంటి నష్టంతో బయటపడటంలో మన నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారి యొక్క ఆలోచన మన ముఖ్యమైన ఇటువంటి మంచి కార్యక్రమం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్. రైతు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు మొన్న తుఫాను ప్రభావ ప్రాంతాల్లో కూడా మనం వెళ్ళి రైతుకు తోడుగా నడుస్తాం, ఏ అంశాలు ఉన్నా నేరుగా తీసుకురండి అని చెప్పి ఈ రోజున తడిసిన ఇబ్బంది ఉన్నా ఈ యొక్క సాంకేతికంగా మనం ఏదైతే పరీక్ష చేస్తామో దాని యొక్క తేమ శాతం కానీ ఇతరత్ర అంశాలు అంటే ఎంత గొప్ప విషయం అంటే మరి అది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల పట్ల రైతుల పట్ల బాధ్యతని గుర్తు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తేమ శాతం 17 నుంచి 23 ఉన్నా మరి ఆ స్థాయిలో 1% మాత్రం కేజీ మరి శాతం, దాన్ని బట్టి 1 కేజీని తగ్గించాలి ఆ శాతాన్ని బట్టి అని చెప్పేసి ఒక మంచి ఆలోచనని సాంకేతికంగా యంత్ర పరికరాలను పెట్టడం, ఇక్కడ ఎక్కడైతే ప్రొక్యూర్మెంట్ సెంటర్లో పెట్టిన యంత్రం ఏదైతే ఉందో అదే యంత్రాన్ని మిల్లర్స్ దగ్గర పెట్టడం, మరి ఇక్కడ ఒక ప్రింట్గా క్షేత్రస్థాయిలో రైతుకి తోడుగా ఉండాలని ఒక మంచి ఆలోచన చేసి పనిచేస్తూ ఉన్నారు. అటువంటి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని దాదాపుగా కోట్ల రూపాయలు లక్షలాది మంది దాదాపు 1 కోటి మంది రైతులకి ఈరోజు మన పోరంకి గ్రామంలో పోరంకి సొసైటీ దగ్గర జరుపుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ నాయకుడు డైనమిక్ హీరో మన బోడే ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. వారు చాలా అన్ని గ్రామాల్లో నిశితంగా పరిశీలించి మనకి ఉపయోగపడే విధంగా పనులు చేస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేదిక అలంకరించిన కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గారు పరమేష్ గారికి, అలాగే ప్రభాకర్ గారికి, అలాగే పెనలూరు ఏఓ గారికి, అలాగే మా సోదరుడు ప్రవీణ్ గారికి, అలాగే మా రంగారావు గారికి, అలాగే సుచిత్ర గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, రైతు కోసం ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం రైతుకి ఏమి చేయాలన్న ముందు చూపుతూ ఉంది. అలాగే రైతుకి కావాల్సిన విషయాలన్నీ మనం ఈరోజు అన్నదాత సుఖీభావ కార్యక్రమం 2వ విడత విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి మనందరం రైతులందరం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు ప్రవీణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తాను సార్. అదేవిధంగా ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం చేస్తా రైతులు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క మంచి కార్యక్రమం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తుఫాను ప్రభావం మరి రైతులు కూడా మొదటి విడత అన్నదాత సుఖీభావ నగదు పడినప్పుడు కానివ్వండి, ప్రస్తుతం 2వ విడత నగదు జమ చేయడం కానివ్వండి, ఎంతో ఆనందపడుతూ ఈ రోజున మరి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి బోడే ప్రసాద్ మన యొక్క రైతు ముజీబ్ గారు 2 మాటలు చెప్దామని అనుకుంటా ఉన్నారు. ముజీబ్ గారిని గంగూరు గ్రామం, పెనమలూరు మండలంలో గంగూరు గ్రామం నుంచి మరి వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నటువంటి ముజీబ్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. సభాముఖం ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారు రైతు పిఎం కిసాన్ కింద 2000, మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేసే 5000, 7000 మాకు ఎంతో ప్రోత్సాహాన్ని సద్వినియోగాన్ని చేసుకుంటున్నాం. మేము వ్యవసాయానికి అనేక రీతుల్లో దీనికి నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ
ఈ సభాముఖంగా వెల్లడిస్తాను. మొదటి విడత 7,000 ప్రభుత్వం హామీ ప్రకారం 20,000లో మూడో విడత 6,000 కూడా జమ అవుతాయని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన నా హృదయపూర్వక భారతదేశ జాతి తరపున మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. రైతు లేనిదే ఏ ఒక్కరికి ఆహారం దొరకదు. ఈ భూమిపైన మన భారతదేశంలోనే కాదు, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కూడా వ్యవసాయం లేనిదే అక్కడ ప్రజలకి ఆహారం లభించదు. కొన్ని దేశాలు మాత్రమే వ్యవసాయం లేకుండా వాణిజ్యం మీద, టూరిజం మీద, ఇంకొన్ని రంగాల్లో బతుకుతూ ఉన్నాయి తప్పితే ఎక్కువ దేశాలన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఆ అన్న దాతలకి సహాయపడాలనే ఉద్దేశంతోనే ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఇక్కడ పోరంకిలో ఈ యొక్క కార్యక్రమం అక్కడ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పుట్టపర్తిలో లాంచ్ చేయడం, ఇక్కడ పోరంకిలో మనం మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి సభాధ్యక్షులు కొండా ప్రవీణ్ గారు, అలాగే స్థానిక కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు పరమేష్ గారు, కంకిపాడు వ్యవసాయ మార్కెట్ అధ్యక్షులు ధనయ్య గారు, మరి సంగీప్ రంగారావు గారు, ప్రభాకరరావు గారు, మా ఏవో శైలజ గారు, సుచిత్ర గారు, ఇంకో ఏవో గారు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. నేను దాదాపుగా 40 సంవత్సరాల క్రితం తమ్ముడు, నాన్న పోరంకి నెడమానూరు రోడ్డు చిన్న డొంకలాగా ఉండేది. మీరు రండి సుబ్బారావు, మధు ఒక శివేగా ఉండేది. మేము ఎక్కువగా వరి వ్యవసాయం నాకు బాగా తెలుసు. నారుమళ్ళు పోయటం కాడి నుంచి మే నెల 15వ తారీఖు నారుమళ్ళు పోసి అక్కడ బోర్లతోటి నారుమళ్ళు పెంచి వర్షాలు పడే టైంకి నారు తయారవగానే ఊడుపులకి రెడీ చేసేవాళ్ళం. కూలీలతోటి అది పీకించటం, దమ్ము చక్రాలతో దమ్ము చేసినాక నేను కూడా నిచ్చెన లాగాను. ఆ మట్టి అంతా కూడా కవర్ అవడానికి చేనంతా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు కూడా ఇద్దరు కలిసి నిచ్చెన లాగేవాళ్ళు. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఆధునిక వ్యవసాయ రైతులు ఇప్పుడు చెప్పాలి అది చేస్తున్నారా లేదా అని. లేరు. అయినాక అర్ధరాత్రి సమయంలో కాలువ నీళ్ళు వచ్చాయి. మేము ఇప్పుడు ఏదైతే నారాయణపురం కాలనీ ఉందో నారాయణపురం కాలనీ దగ్గర పెద్ద తూము ఉండేది. ఆ తూము వదిలితే 2 రోజుల్లో చేను మొత్తం మునిగేది. మునగటం అంటే నీళ్ళు వచ్చాయి, బోర్లు ఆడుతూ ఉండేవి. అప్పటి నుంచి ఇక ఉడుపులు మొదలు పెట్టేవాళ్ళం. నేను కూడా కట్టలు ఇసురుతూ ఉండేవాడిని. అప్పుడు కొంచెం యువకులం కాబట్టి ఇంక మాకు చేయాలనే ఉత్సాహం ఉండేది. కట్టలు ఇసురుతూ ఉండేవాళ్ళం, నారు పీకి కట్టలు కట్టేవాళ్ళం. అది అయిపోయినాక
ఊడిబంతా అయిపోయినాక ఒక నెల రోజుల తర్వాత కలుపులు మొదలయ్యాయి. మాకు నాగరత్నమ్మ గారు అని ఒక మేస్త్రి ఉండేది. ఎంతమందికి తెలుసు? మా పారింకి కిషోర్కి తెలిసి ఉంటుంది, అబ్బురానికి తెలుసు అంట. ఆ మేస్త్రి కూలీలను తీసుకొచ్చేది. మేము వాళ్ళతో పాటు ఇక్కడ మా ఈ అర్జున వాడి నుంచి కూడా కూలీలు వచ్చేవాళ్ళు. మా సామ్యులు ఉండేవాడు, మా పరిమి సామ్యులు. వీళ్ళంతా అక్కడ నుంచొని కలుపులు కూడా నేను కలుపులు తీసేవాడిని. ఓద ఎక్కువగా ఉండేది. తర్వాత నాచు ఉండేది. ఇవన్నీ కూడా అయిపోయినాక పిండి వేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత కోతలకు వచ్చేటప్పటికి ఇంకోసారి కలుపులు తీసేవాళ్ళం. అప్పుడు అవును, పిండి చాలా తక్కువ వేసేవాళ్ళు. బాగా నాకు తెలిస్తే ఒకసారి వేసేవాళ్ళు. అప్పుడు కూడా దోమ ఉండేది. అది కూడా ఎప్పుడన్నా ఒకసారి దోమ కనబడితే పురుగుల మందు కొట్టేవాళ్ళం. అది అయిపోయేది. వాతావరణంలో కూడా బాగున్నప్పుడు అవి కోతలు కోసి పని ఎండినాక తిరగేసేవాళ్ళం. ఆ పని తిరగేసినప్పుడు పెద్ద పెద్ద చేపలు కూడా ఉండేవి పనుల కింద. చచ్చిపోయి ఉండేవి, కొన్ని బతికుండే. ఆ పనులన్నీ కూడా వారం అయినాక మళ్ళీ కట్టలు కట్టి కుప్పలు వేసేవాళ్ళం. ఆ కుప్పలో వరి మినుము పెరిగినాక కళ్ళం ఎండినాక తెల్లారగట్టు 2ంటికి వెళ్ళి ఆ కుప్పలు దించి కొట్టి ధాన్యం ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. అప్పటికి సంక్రాంతి పండగ ఎంటర్ అయిపోతూ ఉండేది. ఈ వ్యవసాయం నాకు మాత్రం బాగా గుర్తు. ఇంకా చెరుకు అంటారా, నేను ఏ రోజు కూడా చెరుకులోకి వెళ్ళా. ఇంకా ఇది తమలపాకు వ్యవసాయం ఒకటి బాగా తెలిసేది. ఈ 2 మాత్రం మేము చేసాం. ఎంత కష్టం అనేది నాకు తెలుసు. ఇవాళ రైతు లాభాల కోసం వ్యవసాయం చేస్తున్నారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. రైతుకి ఒక వ్యసనం. రైతు వ్యవసాయం చేయడం అనేది ఒక వ్యసనం. మిగిలినా మిగలకపోయినా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా అలవాటు అయిపోయింది. కనీసం నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఎక్కువ వయసు ఉన్న రైతులైతే కనీసం 40-50 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటా వాతావరణం బాగుంటే ఆ ధాన్యం 4 గింజలు ఇంటికి తీసుకొస్తారు. లేకపోతే ప్రభుత్వం ఏమన్నా నష్టపరిహారం ఇస్తా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇది జరిగే తంతు. ఈరోజు మనమందరం కూడా కొంతవరకు అదృష్టవంతులమే. మొన్న మెంతా తుఫాన్కి ఉయ్యూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాల్లో భారీ వర్షపాతం, భారీ తుఫాన్ అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తే అది భారీ తుఫాన్గా కాకుండా గాలి ఒక పక్కకి, వర్షం ఒక పక్కకి వెళ్ళి కొద్ది గొప్ప నష్టంతో మొత్తం కూడా పోకుండా ఎంతో కొంతగా రైతులందరం కూడా సేవ్ అయ్యాం. వ్యవసాయ శాఖ సేకరించి మరి ఈ వచ్చే నెలలోనే ఉయ్యూరు మండలానికి వచ్చి 3,72,00,000, పెనమలూరు మండలానికి 1,08,00,000, కంకిపాడు మండలానికి వచ్చి 4,85,00,000, మొత్తం 9,65,00,000 రూపాయలు ఆర్థిక సహాయం హెక్టార్కి 25,000 రూపాయలు చొప్పున అందించబోతా ఉన్నారు. సుఖీభావ కింద పిఎం కిసాన్ కింద 2,000 రూపాయలు ఇస్తే జమ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారు పుట్టపర్తిలో 2,000 రూపాయలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైతులకి ఇస్తే మన రాష్ట్రంలో సుమారుగా 45 లక్షల మందికి, అంతేనండి, 46 లక్షల మందికి 5,000 రూపాయలు, 7,000 రూపాయలు కలిసి మీ అకౌంట్లో జమ చేయబడతా ఉన్నాయి. ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. 2024 ఏప్రిల్
ఏప్రిల్లో ఎన్నికలు జరిగింది. దాదాపుగా రైతులందరూ జనవరి ఆఖరికల్లా కుప్పలు నూర్చేసి ఎక్కడన్నా 10-20% తప్పితే పంటంతా కూడా అమ్మేసుకుంటారు. ప్రభుత్వానికో లేకపోతే ప్రభుత్వానికే, ప్రభుత్వం సరిగ్గా కొనుగోలు చేయకపోతే ఎక్కడన్నా ₹1-2 బయట ఏజెంట్లకు ఇచ్చుకుంటారు. 24లో రైతులందరూ కూడా ధాన్యం అమ్మేస్తే 1700 కోట్ల రూపాయలు ఎవరైతే ధాన్యం అమ్మారో ఆ రైతులకి అకౌంట్లో డబ్బులు పడాలి. అవునా కాదా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆ 1700 కోట్ల రూపాయలు ఆ రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. అవునా కాదా చెప్పండి. మొన్న గత సంవత్సరం పంట చేతికొచ్చే సమయంలో 48 గంటల్లో 24 గంటల్లో మీ అకౌంట్లో పడి ఎక్కడైనా చిన్న లోపం ఉంటే 40 ఇస్తే ఈ సంవత్సరం ఇదే రోజు సమయానికి 22,000 ఎకరాలు పంట అప్పుడే కొనుగోలు చేసేయడం జరిగింది. అంటే నేను కరెక్ట్గా ఫిగర్ చెప్పట్లా, మీకు రెట్లు తెలియజేయడానికి 2,000 రెట్లు పంట అప్పుడే కొనుగోలు చేయడం జరుగుతుందని మీకు తెలియజేయడానికి ఇప్పుడు చెప్తా ఉన్నా. వాతావరణం ఇప్పటి వరకు చాలా బాగుంది. 24, 25 కొంచెం మబ్బులు చేస్తాయని చెప్తా ఉన్నారు. రైతులు ఎవరు కంగారు పడొద్దు. ఈలోపు ఎవరైనా ఎక్కడన్నా కనుక నూర్చిన ధాన్యం రోడ్ల పైన ఆరబెట్టుకునేవన్నీ కూడా 24, 23 తారీఖుల కల్లా మరి ఆపేసి కోతలు ఆపేసి ఆ 1-2 రోజులు అయినాక నాకు తెలిసి చిన్న చిన్న చిరుజల్లులు ఏమన్నా రావచ్చేమో కానీ వర్షం అయితే రాకపోవచ్చు అనే భావిస్తూ ఉన్నాం. అయినా మన రైతాంగం ఎక్కడా కూడా ఒక గింజ నష్టపోవడానికి వీల్లేదనే ఉద్దేశంతో ఈ సూచనలు కూడా చేస్తూ ఉన్నాం. ఈ పట్టాలు ఎవరైతే టార్పాలిన్స్ ఉన్నాయో అవి కూడా ఇందాక కలెక్టర్ గారు, మంత్రి గారు చెప్పారు, అవి కూడా ఉచితంగా సప్లై చేస్తామని చెప్పారు. ఇంకా ఒకవేళ వాతావరణం బాగపోతే ఆ వాతావరణ పరిస్థితిని బట్టి ఆ సమయంలో నిర్ణయం తీసుకొని ఎలా రైతులకు మేలు చేయాలో ఆ విధంగా చేస్తామని చెప్పి మంత్రి గారు, కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది రైతులు కూడా డొంక రోడ్లు. నేను కూడా చెప్పాను మీకు 40 సంవత్సరాల క్రితం మాది తుమ్మలగుంట డొంక, నిడమానూరు రోడ్డు కూడా డొంక. అక్కడి నుంచి నడుచుకుంటా మా చేను దగ్గరికి వెళ్ళేసరికి ఒక 10 ముళ్ళు దిగాయి తుమ్మలు. మళ్ళీ ఆ బురదలోనే ఇంటికి వచ్చేసి అవన్నీ ముళ్ళన్నీ కూడా తీసుకునేవాళ్ళం. అలాంటి రోజులు పోయినాయి. ఇవాళ కూలీలు కొరత ఉంది, వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉంది. ఒక కూలీని పెట్టుకోవాలి అంటే 700-800 కాడి నుంచి 1000 రూపాయలు లేనిదే ఏ కూలీ రావట్లా. ఖర్చు పెరిగిపోయింది. వాతావరణం బాగోకపోతే నష్టం ఎక్కువైపోతా ఉంది. నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాను. ఒక బస్తా యూరియా మీరు 300కి ఇస్తే దాన్ని అక్కడి నుంచి ఊర్లో నుంచి చేను దగ్గరికి తీసుకెళ్ళటానికి బస్తాకి 100-200 రూపాయలు అయిపోతా ఉన్నాయి. ఈ డొంకలన్నింటినీ కూడా చెయ్యాలి అని చెప్పేసి 250 రూపాయలు ఒక బస్తాకి. చిమ్మినందుకు కాదు, అది చిమ్మినందుకు అది పక్కన పెట్టండి. అది డొంకలు పైకిపోవడం వల్ల నష్టం జరిగింది చెప్తున్నా. అది నువ్వు 250 కూలీకి ఇస్తున్నావు కదా, తగ్గించవా అని కూలీని అడుగుతావా? అడగలేంగా. ఆ డొంకలు అనేది
హై ప్రయారిటీలో వ్యవసాయ శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియచేయడం జరిగింది. త్వరలోనే మార్కెట్ యార్డుల ద్వారా గతంలో ఏ విధంగా పోసామో ఆ నిధులు మార్కెట్ యార్డులకి కేటాయించమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. తప్పకుండా త్వరలోనే మరి ఆ డొంకలకు కూడా నిధులు కేటాయిస్తారని చెప్పి తెలియజేస్తూ, మురుక్కోళ్ళు పట్టణాలు మునిగిపోతా ఉన్నాయి, చేలు మునిగిపోతా ఉన్నాయి. ఈ నీరంతా మురుకాల్లోకి బయటికి వెళ్ళాలి అని అంటే మురుక్కోళ్ళన్నీ కూడా తవ్వుకోవాలి, యాసకాలమే బాగు చేసుకోవాలి. ఒక ఆలోచన లేని ప్రభుత్వం మరి గతంలో జగన్ కాలనీలు ఇచ్చేసి ఈ మురుక్కోళ్ళ పక్కన కనీసం ప్రొక్లైన్ వెళ్ళే దారి కూడా లేకుండా ఇళ్ల పట్టాలు ఇవ్వడం వలన వణుకూరులో 500-600 ఎకరం మునిగిపోతా ఉంది, ముదునూరులో 200-300 ఎకరం మునిగిపోతా ఉంది. ఇంకా ఇట్లా కొన్ని చోట్ల డ్రైనేజీ నీరు వెళ్ళక రైతాంగం కూడా నష్టపోతా ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా రైతాంగానికి సంబంధించింది. ఈ ఒక్క సంవత్సరన్నర కాలంలోనే మరి మీరందరూ కూడా రైతులైనా కానీ దాదాపుగా విజయవాడలో కలిసిన ప్రాంతంలో, విజయవాడలోనే అన్నట్టుగా ఉండే మన తాడిగడపలో మీరంతా ఉంటా ఉన్నారు. ఈ మున్సిపాలిటీలో ఈ ఒక్క సంవత్సర కాలంలోనే మీరు ఏ ఊర్లో చూసినా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏ విధంగా నిర్మాణం చేస్తూ ఉన్నారో మీరు చూశారు. అలాగే ప్రధానంగా 4-5 సమస్యలు ఉంటే 2 పరిష్కారం చేశాం. ఇంకో 2-3 మద్దూరు ఉప్పులూరు రోడ్డు, బోళపాడు ముదునూరు రోడ్డు, వేల్పూరు కంకిపాడు రోడ్డు, తెన్నేరు కోమడిగుంట్ల రోడ్డు, ఇలాంటివన్నీ కూడా ఇంకా ఉన్నాయి. అవి కూడా టెండర్లు పిలిచాం. ఆ కాంట్రాక్టరు టెండర్ వేసి పని చేయకపోవడం వల్ల రద్దు చేసాం. ఆ రోడ్లు కూడా వేస్తాం. ఈ మద్దూరు ఉప్పులూరు రోడ్డు కూడా ఈడుపుగల్లు ఉప్పులూరు రోడ్డు రాబోయే 1-2 రోజుల్లో పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. మద్దూరు వణుకూరు రోడ్డు అది వేరే ఆలోచనతో దాన్ని ఏదో ఒక విధంగా అభివృద్ధి చేయాలి, వెడల్పు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. దానికి 4 కోట్ల రూపాయలు